క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సెప్టెంబర్ 5వ తారీఖున మనం పునీత మదర్ తెరెసా గారిని స్మరించుకుంటూ ఉన్నాం. పేద సాధలను సానుభూతితో చూడుము, దైవాజ్ఞల మీది గౌరవంచే పేదలకు సహాయము చేయుము. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 29వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు. దయకు శాంతికి అర్థాన్నిచ్చి రోగులకు, అనాథలకు, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు విడిచిపెట్టిన అనాథ పసికందులకు, వృద్ధులకు ఆశ్రయాన్ని కల్పించి తన జీవితాన్ని అంకితం చేసుకున్న దైవ సేవకురాలు పునీత మదర్ తెరెసా గారు. దేవుని చేయిలో నేను ఒక చిన్న పెన్సిల్ ముక్కను, రాసేవాడు ఆయనే, ఆలోచించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. నేను చేయాల్సిందంతా ఒక చిన్న పెన్సిల్ ముక్కగా ఉండటమే అని చెప్పినటువంటి గొప్ప పునీతురాలు మదర్ తెరెసా గారు. శాంతి దూత, కరుణామయి, అనాథలకు, దిక్కులేని వారికి అమ్మ, పేదల పాలిట దయ కలిగిన తల్లి పునీత మదర్ తెరెసా గారు. సేవయే ప్రధానం, సేవయే ఊపిరి, సేవయే ధ్యేయంగా దేవునికి అత్యంత ఇష్టమైన ఆజ్ఞను ఆమె స్వీకరించింది. పేద సాధలను సానుభూతితో ఆదరించి, ప్రేమించి చేరువ చేసుకుంది. మురికివాడలలో పేదలకు సహాయం చేసింది. తన చేతులతో స్వయముగా సేవ చేసింది. తన ఊపిరి ఉన్నంత వరకు సేవే దైవాజ్ఞగా దేవుని యొక్క వాక్కును పూర్వకముగా స్వీకరించి దేవుని యొక్క ఆజ్ఞను పాటించి నెరవేర్చింది. ప్రియ స్నేహితులారా, మదర్ తెరెసా గారు 26 ఆగస్టు 1910వ సంవత్సరంలో అల్బేనియా దేశంలో జన్మించారు. అసలు పేరు ఆగ్నెస్. అయితే ప్రపంచవ్యాప్తముగా మదర్ తెరెసాగా పేరుగాంచారు. ఆమె ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబంలో జన్మించి పెరిగారు. 12 ఏళ్ల వయస్సులోనే ఆమె దేవుని పిలుపును బలంగా అనుభూతి చెందారు. క్రీస్తు ప్రేమను వ్యాప్తి చేసే మిషనరీ కావాలని ఆమె నిశ్చయించుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో 1928వ సంవత్సరంలో ఐర్లాండ్ దేశంలోని లొరెటో మఠకన్యల సభలో చేరి మేరీ తెరెసాగా తన పేరును మార్చుకున్నారు. మానవత్వానికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె జీవితం ప్రపంచానికి ఒక గొప్ప ప్రేరణ. 1929వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి ముఖ్యముగా కలకత్తాలో 87 సంవత్సరాల సుదీర్ఘముగా నిస్సహాయులైన ప్రజలకు సేవ చేయడంలో తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసుకున్నారు. 1931 నుండి 1948 వరకు ఆమె కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1944వ సంవత్సరంలో ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. 1946వ సంవత్సరంలో ఆమె జీవితంలో ఒక కీలకమైన మలుపు సంభవించింది. కోల్కతా నుండి డార్జిలింగ్కు రైలు ప్రయాణం చేయుచుండగా ఆమె అంతర్గత ఆత్మ ప్రబోధము నుండి ఒక సందేశాన్ని స్వీకరించారు. దానిని ఆమె కాల్ విదిన్ ఎ కాల్, పిలుపులో ఒక పిలుపు అని అభివర్ణించారు. ఆమె పొందుకున్న సందేశం ఏమిటంటే, కలకత్తాలోని మురికివాడలలోని అత్యంత నిరుపేదలకు సేవ చేయాలని ఆదేశం. ఈ అంతర్గత సందేశంపై స్పందించి మదర్ తెరెసా 1948వ సంవత్సరంలో కాన్వెంట్ను విడిచిపెట్టడానికి అనుమతిని పొంది మురికివాడల్లో పనిచేయడం ప్రారంభించారు. మదర్ తెరెసా తన పిలుపునకు ప్రతిస్పందనగా 7 అక్టోబర్ 1950వ సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అను సభను కూడా స్థాపించారు. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం నిస్సహాయులు, రోగులు, అనాథలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు సహాయం చేయటం, సేవ చేయటం. ప్రారంభంలో మదర్ తెరెసా గారు ఒక్కరే సేవను మొదలుపెట్టినా క్రమంగా చాలామంది యువతులు మదర్ తెరెసాతో కలిసి సేవలో పాలుపంచుకున్నారు. ఈ సభ ద్వారా ఎంతోమందికి ఆశ్రయం, వైద్యం, ఆహారం లభించాయి. 1952వ సంవత్సరంలో
హోమ్ ఫర్ ద డయింగ్ నిర్మల్ హృదయ్ను స్థాపించారు. మరణం అంచున ఉన్నవారికి ప్రశాంతమైన మరణాన్ని పొందేలా ఆమె చూశారు. ఆ తరువాత 1955 సంవత్సరంలో శిశు భవన్ అనే అనాథాశ్రమాలను, అలాగే 1957 సంవత్సరంలో శాంతినగర్ అనే కుష్టు వ్యాధిగ్రస్తుల కాలనీని స్థాపించారు. ప్రియ స్నేహితులారా, 2012 నాటికే ఈ సభ దాదాపు 133 దేశాలలో వ్యాపించి 4500కు పైగా సభ్యులు వివిధ రకాలుగా సేవలు అందిస్తూ పునీత మదర్ తెరేసా ఆశలను సజీవముగా ఉంచుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదర్ తెరేసా గారు దీనతకు, వినమ్రతకు, సేవకు ఒక రూపం. అవే సుగుణాలు ఆమెను ప్రపంచ తారను చేశాయి. అటువంటి విలువైన సుగుణాలను కలిగి జీవించిన ఆమె జీవితాన్ని మనం ఈరోజు ఆదర్శవంతంగా తీసుకోవాలి. మదర్ తెరేసా జీవితం అనేక విశేషమైన సుగుణాలకు ఒక గొప్ప ఉదాహరణ. అవి ఆమెలోని ఆధ్యాత్మిక విశ్వాసాల నుండి అవి ఉద్భవించాయి. ఆమె ఏ విధంగా వినయము, సేవాభావము కలిగి జీవించిందో తెలుసుకుందాం. మొదటిగా మదర్ తెరేసా గారి యొక్క వినయం గురించి తెలుసుకుందాం. వినయం అన్ని సుగుణాలకు మాతృమూర్తి, సంరక్షకురాలు. దీనత్వము కలిగి ప్రవర్తించటం వినయం. వినయము కలవారు తమను తాము తగ్గించుకొని అణకువ కలిగి జీవిస్తారు. ఎప్పుడూ తమ గొప్పను ఇతరుల ఎదుట ప్రదర్శించాలని కోరుకోరు. గొప్ప వ్యక్తిత్వము కలవారు వినయము కలిగి జీవిస్తారు. వినయము కలవారు నిరాడంబరంగా జీవిస్తారు. వినమ్రులు గొప్ప ఆశయాలు కలిగి జీవిస్తారు. నిందకు, అవమానాలకు గురి అయినను వినయము గలవారు సమతుల్యాన్ని పాటించి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఇలాంటి విలువైన, గొప్పదైన వినయ సుగుణాన్ని తన జీవితంలో రంగరింప చేసుకొని, జీర్ణింప చేసుకొని జీవించి పేద సాధలను అక్కున చేర్చుకున్న అమృత వర్షిని, దయార్ధ హృదయిని పునీత కలకత్తాపురి మదర్ తెరేసా గారు. నా జీవితంలో నెరవేర్చబడిన ప్రతీది దేవుని కార్యమే, నాదంటూ ఏమీ లేదు, నేను దేవుని చేతిలో ఒక పెన్సిల్ మాత్రమే, వ్రాసేది ఆయనే, దేవుడే ప్రతి కార్యము నా ద్వారా నెరవేరుస్తున్నారు, నన్ను ఓ సాధనముగా ఉపయోగించుకుంటున్నారు అని మదర్ తెరేసా గారు తన వినమ్రతను గొప్పగా చాటుకున్నారు. ఒకసారి ఒక గురువు మదర్ తెరేసా గారిని మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ జనరల్ కానప్పుడు ఏం చేస్తారు అని అడిగినప్పుడు ఆమె, నేను కాలువలు, మరుగుదొడ్లను శుభ్రం చేయటంలో ఫస్ట్ క్లాస్ అని సమాధానమిచ్చారు. ఇది ఆమె నిరాడంబరతకు, ఆమెలోని గొప్ప వినయానికి నిదర్శనం. పునీత పేతురు గారి మాటలను గుర్తు చేసుకుందాం. మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరింపవలెను, ఏలయనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు, ముక్తి సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఇక ప్రియ స్నేహితులారా, మదర్ తెరేసా గారి సేవాభావ జీవితం గురించి తెలుసుకుందాం. యుక్త వయస్సులోనే సేవ చేయాలనే బలమైన కోరికతో ఆమె 18 ఏళ్ల వయస్సులో మఠకన్యగా మారారు. కలకత్తాలో ఉపాధ్యాయురాలిగా కొంతకాలం పనిచేశాక ఆమెకు కలకత్తాలోని మురికివాడల్లో ఉన్న దయనీయమైన పరిస్థితులు, పేదల యొక్క బాధలు ఆమె చూసింది. ఈ బాధలను చూసి ఆమె చలించిపోయింది. వారికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యముగా ఆమె నిర్ణయించుకుంది. దేవుని చేతిలో నేను ఒక చిన్న పెన్సిల్ లాంటి దానిని, మొద్దుబారి విరిగిన పెన్సిల్ నేను, కానీ ఆయనే నన్ను తన సేవకు ఉపయోగించుకుంటారు, తన అవసరం కొద్దీ నన్ను పదును చేస్తారు
అసలు నన్ను నడిపించేది, రాసేది ఆయన హస్తమే. ఆయన చిత్తానికి తలదించుతాను. తన సేవలో నేను తరించటమే నా భాగ్యం అని పునీత తెరేసా గారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. యెషయా ప్రవక్త పలుకులను గుర్తు చేసుకుందాం. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుడిని చేసి తిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. యెషయా ప్రవక్త గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. ఈ సృష్టిలో మనిషి మహోన్నతుడు. స్వార్థాన్ని త్యాగం చేసి సేవా తత్పరతతో పరుల శ్రేయస్సు కొరకు శ్రమించినప్పుడు మనిషి మహోన్నతుడు అవుతాడు. జగాలు మారినా, యుగాలు గడిచినా నిస్వార్థ సేవ అందరి నీరాజనాలు పొందుతుంది. సేవ చేయడంలో పొందు ఆనందం ఎంతో గొప్పది. అలుపెరుగక అందించే సేవలు ఆత్మతృప్తిని కలిగిస్తాయి. ఇతరుల మెప్పు కోసం లేదా ఆర్థిక ప్రతిఫలం కోసం లేదా పేరు ప్రఖ్యాతల కోసం ఓనర్చే సేవలు స్వంత గొప్పలు చాటుకునేందుకు స్వప్రయోజన సాధనాలు అవుతాయి. ఉత్తమమైన సేవలో పరమార్థం ఉంటుంది. పరుల ప్రీతి కోసం కాక దేవుని ప్రసన్నత కోసం సేవలు చేయాలి. అటువంటి మంచి దృక్పథం కలిగి చరిత్రలో ప్రజల గుండెల్లో జీవించిన పునీతురాలు మదర్ తెరేసా గారు. ఒకసారి మదర్ తెరేసా గారు ఇలా అన్నారు, చీకటిని నిందించే బదులుగా ఓ క్రొవ్వొత్తిని వెలిగించు అని. ఇదే ఆమె జీవితంలో జీవితాంతము గుర్తుపెట్టుకొని ఆచరించారు. చీకటిలో బ్రతుకుతున్న జీవితాలకు తన ప్రేమ సేవ ద్వారా వెలుగును నింపి ఉన్నారు. ఇదే సందేశాన్ని ఈనాటికి కూడా మదర్ తెరేసా గారు స్థాపించిన మఠకన్యల సభ ద్వారా చాటి చెబుతూ ఉన్నారు. జీవించినంత కాలం ప్రతిరోజు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానంగా భావించి పేదలను, రోగులను, అనాథలను, పసిపిల్లలను ఆదరించి వారికి నిజమైన ప్రేమను, దయను, సేవను అందించిన గొప్ప తల్లి, ప్రేమమూర్తి, వినయమూర్తి, సేవామూర్తి మదర్ తెరేసా గారు. మదర్ తెరేసా యొక్క సేవకు మూల స్తంభం ఆమె యొక్క అచంచలమైన కరుణ. మీరు ప్రజలను తీర్పు తీరిస్తే వారిని ప్రేమించటానికి మీకు సమయం ఉండదు అని మదర్ తెరేసా గారు అనేవారు. ఆమె దారిద్ర్యాన్ని కేవలం భౌతికమైన కొరతగా మాత్రమే చూడలేదు. అది ఒంటరితనం మరియు ఆధ్యాత్మిక నిస్సహాయత అని నమ్మేవారు. ఆమె దృష్టిలో నిరాదరణకు గురవటం, ప్రేమించబడకపోవటం, అందరి చేత మరచిపోబడటం అనేది తినడానికి ఏమీ లేని వ్యక్తి కంటే చాలా గొప్ప పేదరికం. అందుకే ఆమె తన సేవలను కుష్టు వ్యాధిగ్రస్తులు, HIV ఎయిడ్స్ రోగులు మరియు సమాజం నుండి వెలివేయబడిన ఇతర అణగారిన వర్గాల వారికి తన సేవను విస్తరించారు. ఆమె ప్రతి వ్యక్తిలోనూ క్రీస్తు ప్రభువును చూశారు. ప్రతి ఒక్కరూ మారువేషంలో ఉన్న యేసుక్రీస్తు అని ఆమె దృఢంగా నమ్మారు. ఈ ప్రయాణంలో మరి ఎన్నో ఇబ్బందులు, అవమానములు, తిరస్కారాలు, చీదరణలు, దూషణలు ఎదురయ్యాయి. మదర్ తెరేసా జీవితం అనేక సవాళ్లతో నిండి ఉంది. అయినా వాటన్నిటినీ ఆమె దేవుని సహాయంతో ధైర్యముగా ఎదుర్కొనింది. మత మార్పిడి పేరుతో కొందరు ఆమెను నిందించారు. అందరూ మంచి మనుషులుగా, దేవుని బిడ్డలుగా సమాజంలో గౌరవంగా జీవించాలని ఎల్లప్పుడూ ఆమె కోరుకున్నారు. దాని నిమిత్తమై ఎంతగానో కృషి చేశారు. నిధులు లేని మురికివాడల్లో తన సేవను ప్రారంభించటం నుండి ప్రపంచవ్యాప్తంగా వందలాది సంస్థలను నిర్మించటం వరకు ఆమె అసాధారణమైన పట్టుదలను ప్రదర్శించారు. ఆమె మాటలలో దేవుడు మనం విజయం సాధించాలని కోరడు, మనం ప్రయత్నించాలని మాత్రమే కోరతాడు అని చెప్పేది. నీ జీవితంలో ఇంత గొప్పగా సాధించటానికి కారణం ఏమిటి అని ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, క్రీస్తు తనను తానుగా జీవము గల అప్పముగా మార్చుకొని మనకు జీవమును ఇచ్చి ఉన్నారు. ఈ పరమ రహస్యాన్ని ప్రతిరోజు ఉదయం దివ్యపూజా బలిలో ముగిస్తాము. ఇంత గొప్పగా దేవుని కార్యాలు చేయటానికి గల కారణం ప్రతిరోజు 4 గంటలు ప్రార్థన చేయటం అని ఆమె సమాధానం ఇచ్చింది. దేవుడు నీకిచ్చిన గొప్ప వరం ఏమిటి అని మదర్ తెరేసా గారిని అడగగా ఆమె వెంటనే పేద ప్రజలు, వారి ద్వారా నేను 24 గంటలు యేసుక్రీస్తు ప్రభుతో ఉండే భాగ్యమును
పొందుకుంటున్నాను అని సమాధానం చెప్పింది. ఇక ప్రియ స్నేహితులారా, మదర్ తెరేసా గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొంది ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మదర్ తెరేసా సేవలకు గుర్తింపుగా ఆమెకు అనేక అవార్డులు లభించాయి. 1979 సంవత్సరంలో ఆమెకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ బహుమతిని ఆమె పేదల తరపున స్వీకరించారు. భారతదేశంలో ఆమె సేవలకు గుర్తింపుగా 1980 సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అయితే మదర్ తెరేసా కేవలం అవార్డులు, గుర్తింపుల కోసం కాకుండా మానవత్వం కోసం జీవించారు. ఈ అవార్డులను స్వీకరించినప్పుడు ఆమె ప్రదర్శించిన నిరాడంబరత కూడా ఆమె యొక్క ముఖ్యమైన సుగుణాలలో ఒకటి. మదర్ తెరేసా గారు 1997 సంవత్సరంలో తన తుది శ్వాసను విడిచారు. 2005 సంవత్సరము అక్టోబరు 19న రెండవ జాన్ పాల్ జగద్గురువులు ఆమెను పునీతురాలుగా ప్రకటించారు. ఆమె మరణానంతరము కూడా ఆమె స్థాపించిన సభ మరియు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తన సేవలను కొనసాగిస్తోంది. మదర్ తెరేసా జీవితము ఒక గొప్ప సందేశం. మానవ సేవ, కరుణ, ప్రేమ అనేవి ఏ మతానికి, ఏ ప్రాంతానికి పరిమితం కాదని ఆమె నిరూపించారు. ఆమెను ఈ ప్రపంచం ఎప్పటికీ ఒక గొప్ప మానవతావాదిగా గుర్తుంచుకుంటుంది. మనం కూడా మదర్ తెరేసా వలె మన దైనందిన జీవితాల్లో ప్రేమ, దయ, సేవాభావంతో జీవిస్తూ మీలో గొప్పవానిగా ఉండదలిచిన ముందుగా సేవకుడై ఉండవలేను అన్న క్రీస్తు ప్రభు యొక్క పలుకులను పాటిస్తూ జీవించుదాం. తద్వారా క్రీస్తు ప్రేమను, సేవను ఈ లోకానికి అందించుదాం. మనమందరము కూడా పేదల ఎడల సానుభూతి చూపిద్దాం. దయ కలిగిన వారముగా, కనికరముతో, స్వార్థము లేకుండా, దాచుకోకుండా, దోచుకోకుండా మనకు చేతనంత సహాయమును మన అవసరతలో ఉన్న వారికి అందించుదాం. పునీత మదర్ తెరేసా అమ్మ ఆశలను మనము కూడా నెరవేర్చుదాం. ఆమె చేపట్టిన తలంపులను కార్యరూపము దాల్చి మదర్ తెరేసా ఆశయాలను మన సేవలో బ్రతికించుకుందాం. ఈనాడు పునీత మదర్ తెరేసా గారిని మనం స్మరించుకుంటూ ఇతరులకు సహాయం చేసే సానుభూతి స్వభావమును, అవసరతలో ఉన్న వారికి, దిక్కులేని వారికి సహాయము చేసే చేతులను విప్పులాగున, దైవాజ్ఞలను అనుసరించేలాగున మన కొరకు ప్రార్థన చేయమని కోరుదాం. దేవుని వద్ద నిధిని దాచుకునే దయను కలిగిన హృదయాలను మనకు దయచేయమని పునీత మదర్ తెరేసా గారి ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.